ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన సారథ్యంలో ఇప్పటి వరకు జరిగిన పనులు కొన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంతమంది ప్రేమించి ఆయన్ని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకి ఆయన చేద్దాం అనుకున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీతోటి షేర్ చేసుకుంటున్నాం. సో మన గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధి పనులు మీతో షేర్ చేయబోతున్నాను. పిఠాపురంలో రోడ్ల నిర్మాణం అభివృద్ధి కోసం దాదాపు 40 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో సీసీ రోడ్ల కోసం 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం 10.85 కోట్లు కేటాయించగా 16 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం మరమ్మతులు చేపట్టారు. ఇవి కాకుండా ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మతు కోసం 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము ప్రారంభోత్సవం చేసిన కొన్ని రోడ్ల వివరాలు మీకు షేర్ చేస్తున్నాము. 3.70 కోట్ల వ్యయంతో బీటీసీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. పిఠాపురం మండలం కుమారపురంలో 15.70 లక్షల వ్యయంతో 3 సీసీ రోడ్లు, విరవ గ్రామంలో 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం మన్నెపూడి గ్రామంలో దాదాపు 30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్నజగ్గంపేట గ్రామంలో 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గాను 1,52 లక్షల వ్యయంతో మొత్తం 3,70 లక్షల రూపాయల వ్యయంతో రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇంకా సుమారు ఒక 100 రోడ్లు రెడీగా ఉన్నాయి. మాకు సమయాభావం వల్ల 8 రోడ్ల వరకు మేము ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. మిగిలిన రోడ్లన్నీ కూడా మన ఆయా నాయకులు, అలాగే మా ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం గారి ఇన్ఛార్జ్ మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన ఆధ్వర్యంలో మిగతా రోడ్లు ఈ వారంలోనే, నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. ఫోన్ సైలెంట్లో పెట్టామా. గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు దాదాపు 89 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిన్న ప్రారంభించాం. ఈ ఆసుపత్రిలో సుమారు 23,146 మంది ప్రజలకు నిరంతరం సేవలు అందుతాయి. వైద్య సేవలు 10 పడకల సామర్థ్యంతో 60 రకాల ల్యాబ్ పరీక్షలు, 172 రకాల మందులు, టీబీ, లెప్రసీ, ఎయిడ్స్ నియంత్రణ, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుంది. అలాగే నిన్న గొల్లప్రోలో తహసీల్దార్ గారి కార్యాలయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి 60 లక్షల వ్యయంతో తహసీల్దార్ కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోనే ఉండటం వల్ల ప్రజాసేవల పరిధి మెరుగుపడి ప్రజా వినతి దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వీలుగా మారింది. అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీ తాగునీటి సరఫరా అభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనలో తాగునీటి సమస్యలపై దృష్టి సారించారు. గొల్లప్రోలు పట్టణంలో 20 వార్డుల తాగునీటి సమస్య పరిష్కారం కోసం 65.24 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకి
2 సబ్మెర్సిబుల్ 20 HP మోటార్